బాధితులకు న్యాయం జరిగేనా? ఫిర్యాదు కొరకు సంతకానికి తటపటాయించిన ఎమ్మెల్సీ. ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ ఘర్షణ జరిగింది. మండలంలోని మాషాకాపురం గ్రామం విశ్వబ్రాహ్మణ కంసాలి కులానికి చెందిన కొత్తపల్లి భీమరాజు అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన రెడ్డి కులానికి చెందిన కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. మసాఖపురం గ్రామంలో ఒక రజస్వల వేడుకకు ఆహ్వానం అందటంతో కంసాలి కులానికి చెందిన భీమరాజు హాజరయ్యారు. ఈ వేడుకలలో రెడ్డిక కులానికి చెందిన పైల భైరాగి, రంగు కామేష్ అనే వ్యక్తులు నీది ఏ ఊరు, మీ నాన్న ఎవడంటూ అవమానకరమైన భాషలో మాట్లాడటంతో అలా మాట్లాడొద్దని అన్న భీమరాజుని మాట్లాడితే ఏం చేస్తావురా అంటూ దాడి చేశారు. అక్కడున్న కొందరు వ్యక్తులు బైరాగి కామేష్లను అడ్డుకున్న భీమరాజుని వదలకుండా వెంబడించి దాడి చేశారు. అదే సమయంలో గ్రామ ఉప సర్పంచ్ ఆసి మాధవరావు, ఆసి లక్ష్మీనారాయణ, రోకళ్ల కుమార్ అనే వ్యక్తులు భీమరాజు వైసీపీ సానుభూతిపరుడని అతన్ని చుట్టుముట్టి పిడుగుద్దులు గుద్దారు. వాళ్ళ నుండి ప్రాణభయంతో అక్కడి నుండి తప్పించుకున్న భీమరాజు ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడితో అంతా బాగానే ఉంది. కానీ గాయపడ్డ వైసీపీ సానుభూతిపరుడు భీమరాజుకు ఏదో ఉపకారం చేసేద్దామని ఇచ్చాపురం వైసీపీ నాయకులు, శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ పిరియా విజయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు, సీడప్ మాజీ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, ఇచ్చాపురం ఎంపీపీ బోరా పుష్ప ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాఫీలు తాగారు, స్నాక్స్ తిన్నారు, ఫిర్యాదుని కాగితంపై రాశారు. కానీ తమ వైసీపీ కార్యకర్తపై మారట తల్లి ప్రేమను వలకబోస్తూ సంతకాలు చెయ్యమని అడగగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు మాత్రం పెట్టడం రాకో, చదవడం రాకో గాని కొద్దిసేపు తటపటాయించి సంతకం చెయ్యనేలేదు. ఈ సంఘటనతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. కార్యకర్తల కష్టాలు తన కష్టాలే అని వాగే ఎమ్మెల్సీ రామారావు కార్యకర్తపై జరిగిన దాడి, ఫిర్యాదు కొరకు వెనకడుగు వేయటం పట్ల ఇచ్చాపురం వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారికి పార్టీ పదవులు కట్టబెట్టడం పట్ల ఇచ్చాపురం వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులో సంతకం కొరకు మొహం చాటేసిన ఇలాంటి గోడ మీద పిల్లిలా వ్యవహరించే నాయకులతో ఇచ్చాపురంలో వైసీపీ మనుగడ కష్టమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో బాధితుడు కొత్తపల్లి భీమారావుకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. నమస్కారం, పెద్దలకి, ఛానల్కి అందరికి నమస్కారం. మా బాబుకి ఇంతకుముందు ఈ ఫంక్షన్ కాకముందు పిలిపించేసి ఫోటో తీసుకున్నారు పోలీసులు. నీ పని అయిపోతుందని అన్నారు. ఇంతట్లోన భోజీ అయ్యింది. మా బాబుకి పిలిచారు. వాళ్ళని భోజీ అల్లా రద్దు చేయిస్తారని కావాలనే కొట్టారు. సర్పంచ్ గారు అందరూ ఒక 10 మందిలాగా కొట్టేశారు. మా బాబుకి రక్షణ కల్పించాలి. ఇంతకుముందు కూడా ఇదే టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇదే భోజీకి ఆ సర్పంచ్ పదవులు ఉన్నోళ్ళని కొట్టేసి మళ్ళీ జామీన్కి వస్తామనేసి పెద్దల చిన్నళ్ళు పెట్టాము. అయినా మాకు న్యాయం ఇవ్వలేదు. మేము పోలీసుల కాడికి వెళ్ళాము. అయినా వెళ్ళా కూడా తోవలు కాసి ఒక మనిషి తీసుకొని వెళ్ళి మరీ కొట్టేశారు, పడేశారు అక్కడ. మా బాబుకి రక్షణ లేదు. ఈ ఊరోళ్ళను ప్రాణం భయం చాలా ఉన్నది. మాకు న్యాయం అందే జరగాలి. మేము మా బాబు గురించే మేము చాలా బాధపడుతున్నాము. అంటే మాకు దయచేసి న్యాయం చెయ్యాలా. ఈ సర్పంచ్ ప్రతి దానికి మా బాబు మీదే కక్ష కడుతున్నారు. ఏ గొడవలనైనా వాడే ఉన్నాడో ఊరి నుంచి వెళ్ళిపోవాలని అంటున్నారు. ఎవరైనా మాకు తిండి పెట్టే మా బాబుకి మేము చూసుకుంటున్నాము. ఇదే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అందరికీ. నాది మశాఖపురము. భీమరాజు అని నేను మశాఖపురం కూడా ఆవుల పని చేసుకుంటూ బతుకుతుంటే ఇంతకుముందు సర్పంచ్ ఆ శ్యాము, ఆ కుమార్ అతను కొట్టేసి గొడవలో పడేస్తే కేసు అయింది. కేసులోకి వెళ్తే కోర్టులో ఉండగానే ఊరు ప్రెజర్ పెట్టి ఊరు వేరే ఒకడే కదా ఎందుకు అనుకొని రాజీ చేశారు. సర్లే ఎందుకు ఊరు పెద్దలకి గౌరవించి నేను రాజీ అయిపోయిన తర్వాత కూడా సర్పంచ్ అతను నాకు ప్రతిసార్లు కూడా పిలిపించి ఏదో ఒకటి దీని మీద నువ్వు ఊరి నుంచి వెళ్ళిపో అని టైప్లో మాట్లాడుతున్నారు. సర్లే అంతకుముందు అయిపోయింది ఏదో ఎందుకులే అని పలుకుంటే 2 రోజుల ముందు శుక్రవారము ఎస్ఐ గారు పిలిపించి నీ ఫోటో, నీ అడ్రస్ అని తీసుకున్నారు. ఏం సార్ అడిగితే సరే వెళ్ళు నీ పని అయిపోయింది అని టైప్లో మాట్లాడితే ఎస్ఐ గారు వెళ్ళిపోయి నెక్స్ట్ ఆదివారం రోజు భోజీకి వెళ్ళేసి వస్తుంటే కులం పేరు మీద పైలు బైరేగి అతను నువ్వు ఎవర్రా, నీ దేవుర్రా, నీ నాయన ఎవర్రా అనుకో తిడుతూ దాడులు చేసి తీరా ఇలాగేమనగానా సరే సర్పంచ్ అతను ఆసి మాధవరావు ఇడికి చూడండి కొట్టండి అంటూ కొట్టేశారు సార్. ఇది జరిగింది.
నాకు ప్రాణహాని ఉన్నది. స్టేషన్కి వెళ్తే స్టేషన్లో కూడా తీసుకుంటాం ఆగండి అనుకుని టైం కనిపిసి ఊరికి ఎస్ఐ గారు వస్తారు వెళ్ళండి ఊరికి మాట్లాడండి అన్నారు. మేము భయంకి రాలేదు ఊరికి. మన పోలీస్ స్టేషన్ దగ్గర ఉండిపోయి పోలీస్ అక్కడ చేసి మాట్లాడాను సార్. నాకు ప్రాణహాని సార్, రక్షణ కల్పించండి ఎస్పీ గారికి దయచేస్తున్నాను సార్. ఇంటి దగ్గర లేకపోతే కేసు అని పెట్టి దారి కాసి కొట్టి ఇంతకుముందు ఒకసారి దీంట్లో ఇంతకుముందు కూడా టీడీపీ అయ్యామని దారి కాసి కొట్టేసి పడేశారు. అతను ఆసి శ్యాము, ఆసి కుమారు వీళ్ళు దారి కాసి కొట్టేసారు. ఇదే నాటి భోజీ టైంలోనని భోజీ గొడవ వచ్చేదని కానీ దారిలో అయిపోయిన నెక్స్ట్ రోజు దారి కాసి కొట్టేశారు. పోలీసులు ఏమన్నారు దీనిపైన చెప్తే ఏం కాదు మీరు ఆ టైప్లో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏమంటే మాటకు సర్పంచ్ మాధవరావు అంటాను నీకు ఊరి నుంచి వెళ్ళిపో, ఊరిని తోలేండి సార్, ఇడి నుంచే మొత్తం చేస్తాను టైప్లో మాట్లాడుతున్నారు. అది జరుగుతుందన్న. నా పేరు దువ్వు కామరాజు. మషాపురం గ్రామంలో నేను పుట్టింది ఈ ఊర్లోనే. అయితే మరీ పార్టీ పరంగా చూస్తే వాళ్ళు చాలా బాగా రెచ్చిపోతున్నారు గ్రామంలోనూ. మన కార్యక్రమం ఒకటి జరిగింది, ఒక పిల్లతోలక ఫంక్షన్ ఒకటి జరిగితే దాంట్లో అందరికీ చెప్పడం జరిగింది, అన్ని కులాలకు కూడా చెప్పడం జరిగింది. చెప్తే అందరూ కూడా భోజనాలకు వెళ్ళారు. లాస్ట్కి పాపం 2 గంటలకు 3 గంటల టైంలో 2:30 టైంలోట్లు భీమరాజు అన్నాడు భోజనాలకు వెళ్తే చుట్టుపక్కల కాసి మరీ దౌర్జన్యంగా ఆయన కొట్టడం జరిగింది. అలాగే వాళ్ళ పేర్లు చెప్తే ఆసి మాధవరావు, ఆసి లక్ష్మయ్య, తర్వాత పేరేం పేరు రంగు కామేశు, పైలు బైరాగి, ఇంకొకటి పేరు రోకాల కుమారు. వీళ్ళు 5 కలిపి మరి చిత్తుగా కుర్రోడిని కొట్టేశారు. మరి దౌర్జన్యంగా చేశారండి. ఇది కంసాల భీమరాజు కుర్రోడికి కొట్టేశారు. రెడ్డిలే, అంత రెడ్డిలే. గతంలో కూడా ఆయన మీద కక్ష కట్టి కొట్టడానికి ఆయుడము చేయడం రకరకాలు జరుగుతున్నవి. అయితే అనుకోకుండా ఆ రోజు ఏంటనుకుంటే మందులో ఉన్నారు కదా ఫంక్షన్లోన, వీళ్ళంతా కలిసి కావాలని కొట్టడం జరిగింది.